కాపాడాలి గిరిజన మహిళపై అత్యాచారం, కాపాడాలి గిరిజన మహిళపై అత్యాచారం. గోపాలపురంలో జరిగినటువంటి సంఘటన ఒక ఎస్టీ మహిళని చూడకుండా మరి ఈ తిరువురు శాసనసభ్యులు కొలికిపేడి శ్రీనివాసరావు గారు మరి ఇంటి మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అందరినీ కూడా దౌర్జన్యాలతో కొట్టి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతో దౌర్జాభాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్యే గారు చూస్తా ఉంటే మరి నువ్వు లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకుని పోలీసులు ఉండగా కూడా మరి పోలీసులు ఉండి పోలీసులు ఏదన్నా సమస్య ఉంటే ఆవిడ తప్పు చేసి ఉంటే పోలీసుల్ని పిలిపించి పోలీసులతో సమస్యని సాల్వ్ చేయమని చెప్పేసి అనాల్సిన పోయి తనే ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి కూడా మరి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక గిరిజన మహిళని కొట్టడం, వాళ్ళ భర్తని కొట్టడం, ఆ పిల్లోడిని వాళ్ళ అబ్బాయిని కొట్టడం, మరి అంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి, దిగజారినటువంటి పరిస్థితి ఈ రోజున ఒక రౌడీజంగా చలాయించాలంటే చాలా సిగ్గుచేటటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే గారిని మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా 4 మండలాలు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అనేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ మేము కూడా అందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎఫ్ఐఆర్ కట్టే వరకు మేము స్టేషన్ కి ముట్టడిస్తాం. ఎఫ్ఐఆర్ కట్టే వరకు కూడా మేము అందరం కూడా మరి స్టేషన్ కి వెళ్లి మరి స్టేషన్ కాడే ధర్నా కూర్చుంటామని చెప్పేసి కూడా మేము అంటా ఉన్నాం. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే యొక్క దౌర్భాగ్య పరిస్థితి, ఈ ఎమ్మెల్యే నువ్వు పెద్దరికంగా నీకు ఓట్లేసి పెద్దలకు గెలిపించినటువంటి పాపాన ఇవాళ మరి ఒక ఎస్టీ మహిళ మీద చేసుకున్నానంటే అంతటి దౌర్జన్య పరిస్థితి ఎంత వేరే వాళ్ళు లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి ఎస్సీ నియోజకవర్గం కోనే రంగారావు గారి మహానుభావులు ఎంతో మంది వేముల కూరమయ్య లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోటరామయ్య గారు లాంటి వాళ్ళతో సహా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా దరిజనుల మీద కానీ గిరిజనుల మీద దౌర్జన్యాలు ఎలాంటివి చేయలేదు. ఇలాంటి రాజకీయాలు చూడాల. మోరాలిటీ గల ఈ నియోజకవర్గాన్ని మరి మానవ మృగంలాగా కొలికిపూడి ఎమ్మెల్యే మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెబుతాను ఇలాంటి మానవ మృగాన్ని మా మీద తోలారు కాబట్టి ఆయన ఇదే ఇన్సిడెంట్స్ కాదు, చాలా విషయాలు చాలా రకాలుగా చాలాగా ఇప్పుడు ప్రస్తుతం మన తిరువురులో బ్రాందీ షాపులు సీల్ వేయటం ఏంటి, రకరకాల వ్యవహారాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చదువుకున్నాడని ఇక్కడ గిరిజనులు కూడా, ఆయన భార్య గిరిజనులని ఇక్కడ గిరిజనులు కూడా ఆయన ఓట్లు ఇచ్చారు. అలాంటి ఎమ్మెల్యే ఒక గిరిజన మహిళను తనటం కొట్టడం అనేది ఏహీకరం. ఇలాంటి ఎమ్మెల్యేగా ఇంకా ఉంటే ఈ నియోజకవర్గాన్ని ఎంత నాశనం చేస్తాడని మాకు భయంగా ఉంది. వెంటనే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి, లేదా బర్తరఫ్ చేసి మళ్ళీ నియోజకవర్గాన్ని కాపాడమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాం. అదేవిధంగా ఈ ఇద్దట్లో ఏ విధమైన చేయబోదానికి సరి అయిన యాక్షన్ తీసుకోపోతే మేము దేనికైనా తెగించాం, అవసరమైతే నిరాహార దీక్షకైనా కూర్చొని ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి పంపించేంత వరకు నిద్రపోమని చెబుతున్నాం. మా ముత్తమామ వాళ్ళ దినానికి వచ్చారు. అక్కడ వచ్చి రాంబాబు ఏమో ఆయన పార్టీ ఫినింగ్ మీద తీసుకొచ్చి పార్టీ ఫినింగ్ మీద కంచేశారు, మీరు రోడ్ వేపించిన తర్వాత కూడా కంచేశారని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు. తీసుకురాగానే మేము పిలిచారని చెప్పేసి బయటికి వెళ్తే మేము న్యాయం చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి న్యాయం చేస్తారని వచ్చే ఆయన ఏమో ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చి పరిస్థితి ఏంటి అడగకుండా కూడా మమ్మల్ని మా నాన్నగారి మీద నా మీద కాళ్ళెత్తి కొట్టడం, చేతులు పెట్టి కొట్టడం అలాంటి దౌర్జన్యం చేశారు. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఇంటికి వచ్చి చేస్తున్నారని చెప్పి అడిగితే మేము లోపల అంటే ఎస్ఐ గారు కానిస్టేబుల్ అందరూ కలిసి మమ్మల్ని లోపల ఇంట్లో వేసి గడేశారు ఆయన కొడుతున్నారని చెప్పేసి. అలా చేసినా సరే వాళ్ళతో పాటు వాళ్ళ బాడీ గార్డ్తో, ఆయన పిఏ గారితో, ఆయనతో వాళ్ళ ముగ్గురు కలిసి మా తలుపు మీద కాలుతో కొట్టి ఇరుకొట్టేసి మన లోపల వచ్చి మీరు దౌర్జన్యం చేసి కొట్టారు మమ్మల్ని. ఇదేంటని అడిగినా సరే వాళ్ళతో పాటు ఇంకో చిన్నమ్మాయి ఉంది, ఆమె వచ్చేసేమో మా అమ్మగారిని జుట్టు పట్టుకొని కాలు పెట్టి అక్కడ నడి రోడ్డు మీద కొట్టింది. మా అమ్మగారు ఇదేంటని అడుగుతుంటే మా అమ్మగారిని అసభ్యకర మాటలు, ఎంత బూత్ మాటలు అంటే ఆ బూత్ మాటలు ఎవ్వరూ అలా మాట్లాడు అంత బూత్ మాటలు తిట్టాడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని, మా అమ్మగారిని. అలా అని చెప్పి ఆ తిట్టిందని చెప్పేసి వెనకొచ్చి మా అమ్మగారిని చీర పట్టుకొని జుట్టు పట్టుకొని కొట్టేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
మా అమ్మగారు ఆ అవమాన భారం తట్టుకోలేక మా అమ్మగారు వచ్చి లోపల వచ్చి ఆత్మహత్య చేసుకుంది. దీని కారణం రాంబాబు, గోళా రాంబాబు ఎమ్మెల్యే గారు, కొలుకుపూడి ఎమ్మెల్యే గారు. పిఏ గారు కూడా ఉన్నారండి. నేను ఈ వీడియో తీద్దామని చూస్తుంటే ఆయన వచ్చి నేను ఫోన్ తీసి వీడియో తీస్తుంటే ఆయన వచ్చి పిఏ గారు వచ్చి నా ఫోన్ కింద వీడియో ఎవిడెన్స్ తీయకుండా కింద వేసి కొట్టేసి పగల కొట్టేసి ఆ ఫోన్ కూడా తీసుకెళ్లిపోయాడు, నాకు కూడా ఇవ్వకుండా. ఆయనతో పాటు అంతా 50 మంది ఉన్నారా? ఆయనతో పాటు ఒక 50 మంది ఉన్నారు. టీడీపీ అధ్యక్షులు మొత్తం ఉన్నారు ఇక్కడ, ఈ ఊరు చాలా మంది ఉన్నారు. దాంతో పాటు జుంబే అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ. ఆయన జుంబే అనే వ్యక్తికి అంటానంటే కొలుకుపూడి గారు ఆయన వెళ్ళి కొట్టరాను, ఆ పిల్లోని వెళ్ళి కొట్టరాను, నేను చూసుకుంటే ఏమైనా అయితే నువ్వు వెళ్ళి కొట్టి ఆయన అవసరం వచ్చి చంపే కూడా అని చెప్తున్నాడు ఆయన వచ్చి. అసలు పేరు చెప్పు. ఆయన అసలు పేరు బాలమురళి, కుక్యా బాలమురళి అండి ఆయన పేరు. ఎమ్మెల్యే అరాచకాలు డౌన్ ఎమ్మెల్యే అరాచకాలు. కాపాడాలి గిరిజన మహిళపై అత్యాచారం, కాపాడాలి గిరిజన మహిళపై అత్యాచారం. గోపాలపురంలో జరిగినటువంటి సంఘటన ఒక ఎస్టీ మహిళని చూడకుండా మరి ఈ తిరువురు శాసనసభ్యులు కొలికిపేడి శ్రీనివాసరావు గారు మరి ఇంటి మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అందరినీ కూడా దౌర్జన్యాలతో కొట్టి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతో దౌర్జాభాగ్యమైన పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్యే గారు చూస్తా ఉంటే మరి నువ్వు లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకుని పోలీసులు ఉండగా కూడా మరి పోలీసులు ఏదన్నా సమస్య ఉంటే ఆవిడ తప్పు చేసి ఉంటే పోలీసుల్ని పిలిపించి పోలీసులతో సమస్యని సాల్వ్ చేయమని చెప్పేసి అనాల్సింది పోయి తనే ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి కూడా మరి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక గిరిజన మహిళని కొట్టడం, వాళ్ళ భర్తని కొట్టడం, ఆ పిల్లోడిని వాళ్ళ అబ్బాయిని కొట్టడం, మరి అంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి, దిగజారినటువంటి పరిస్థితి ఈ రోజున ఒక రౌడీజంగా చలాయించాలంటే చాలా సిగ్గుచేటటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే గారిని మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా 4 మండలాలు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అనేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ అందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎఫ్ఐఆర్ కట్టే వరకు మేము స్టేషన్కి ముట్టడిస్తాం. ఎఫ్ఐఆర్ కట్టే వరకు కూడా మేము అందరూ కూడా మరి స్టేషన్కి వెళ్లి మరి స్టేషన్ కాడే ధర్నా కూర్చుంటామని చెప్పేసి కూడా మేము అంటా ఉన్నాం. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే యొక్క దౌర్భాగ్య పరిస్థితి, ఈ ఎమ్మెల్యేలు పెద్దరికంగా నీకు ఓట్లేసి పెద్దలకు గెలిపించినటువంటి పాపాన ఇవాళ మరి ఒక ఎస్టీ మహిళ మీద చేసుకున్నానంటే అంతటి దౌర్జన్య పరిస్థితి ఎంత వేరే వాళ్ళు లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి ఎస్సీ నియోజకవర్గం కోనే రంగారావు గారి మహానుభావులు ఎంతో మంది వేముల కుర్మయ్య లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోటరామయ్య గారు లాంటితో సహా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా దరిజనుల మీద కానీ గిరిజనుల మీద దౌర్జన్యాలు ఎలాంటివి చేయలేదు. ఇలాంటి రాజకీయాలు చూడాల. మోరాలిటీ గల ఈ నియోజకవర్గాన్ని మరి మానవ మృగంలాగా కొలికిపూడి ఎమ్మెల్యే మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెబుతున్నాం, ఇలాంటి మానవ మృగాన్ని మా మీద తోలారు కాబట్టి ఆయన ఇదే ఇన్సిడెంట్స్ కాదు, చాలా విషయాలు చాలా రకాలుగా చాలాగా ఇప్పుడు ప్రస్తుతం మన తిరువురులో బ్రాందీ షాపులు సీల్ వేయటం ఏంటి, రకరకాల వ్యవహారాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చదువుకున్నాడని ఇక్కడ గిరిజనులు కూడా, ఆయన భార్య గిరిజనులని ఇక్కడ గిరిజనులు కూడా ఆయన ఓట్లు ఇచ్చారు. అలాంటి ఎమ్మెల్యే ఒక గిరిజన మహిళను తనటం కొట్టడం అనేది ఏహీకరం. ఇలాంటి ఎమ్మెల్యేగా ఇంకా ఉంటే ఈ నియోజకవర్గాన్ని ఎంత నాశనం చేస్తాడని మాకు భయంగా ఉంది. వెంటనే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి, లేదా బర్తరఫ్ చేసి మళ్ళీ నియోజకవర్గాన్ని కాపాడమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాం. అదేవిధంగా ఇందులో ఏ విధమైన సరి అయిన యాక్షన్ తీసుకోపోతే మేము దేనికైనా తెగించాం, అవసరమైతే నిరాహార దీక్షకైనా కూర్చొని ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి పంపించేంత వరకు నిద్రపోమని చెబుతున్నాం. మా ముత్తమామ వాళ్ళ దినానికి వచ్చారు. అక్కడ వచ్చి రాంబాబు ఏమో ఆయన పార్టీ ఫినింగ్ మీద తీసుకొచ్చి పార్టీ ఫినింగ్ మీద కంచేశారు, మేము రోడ్ ఎప్పించిన తర్వాత కూడా కంచేశారని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు. తీసుకురాగానే మేము పిలిచారని చెప్పేసి బయటకు వెళ్తే
ఏమో న్యాయం చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి న్యాయం చేస్తారని వచ్చే ఆయనేమో ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చి పరిస్థితి ఏంటి అడగకుండా కూడా మమ్మల్ని మా నాన్నగారి మీద నా మీద కాళ్ళెత్తి కొట్టడం, చేతులు పెట్టి కొట్టడం అలాంటి దౌర్జన్యం చేశారు. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఇంటికి వచ్చి చేస్తున్నారని చెప్పి అడిగితే మేము లోపల అంటే ఎస్ఐ గారు కానిస్టేబుల్ అందరూ కలిసి మమ్మల్ని లోపల ఇంట్లో వేసి గడేశారు ఆయన కొడుతున్నారని చెప్పేసి. అలా చేసినా సరే వాళ్ళతో పాటు వాళ్ళ బాడీ గార్డ్ తో, ఆయన పిఏ గారితో, ఆయనతో వాళ్ళ ముగ్గురు కలిసి మా తలుపు మీద కాలుతో కొట్టి కొట్టేసి మన లోపల వచ్చి మరి దౌర్జన్యం చేసి కొట్టారు మమ్మల్ని. ఇదేంటి అడిగినా సరే వాళ్ళతో పాటు ఇంకో చిన్నమ్మాయి ఉంది. ఆమె వచ్చేసేమో మా అమ్మగారిని జుట్టు పట్టుకొని కాలు పెట్టి అక్కడ నడి రోడ్డు మీద కొట్టింది. మా అమ్మగారు ఇదేంటని అడుగుతుంటే మా అమ్మగారిని అసభ్యమైన మాటలు, ఎంత బూత్ మాటలు అంటే ఆ బూత్ మాటలు ఎవ్వరూ అలా మాట్లాడు అంత బూత్ మాటలు తిట్టాడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని, మా అమ్మగారిని. అలా అని చెప్పి ఆ తిట్టిందని చెప్పేసి వెనకొచ్చి మా అమ్మగారిని చీర పట్టుకొని జుట్టు పట్టుకొని కొట్టేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు అవమాన భారం తట్టుకోలేక మా అమ్మగారు వచ్చి లోపల వచ్చి ఆత్మహత్య చేసుకుంది. దీని కారణం రాంబాబు, గోళా రాంబాబు ఎమ్మెల్యే గారు, కొలుకుపూడి ఎమ్మెల్యే గారు. పిఏ గారు కూడా ఉన్నారండి. నేను ఈ వీడియో తీద్దామని చూస్తుంటే ఆయన వచ్చి నేను ఫోన్ తీసి వీడియో తీస్తుంటే ఆయన వచ్చి పిఏ గారు వచ్చి నా ఫోన్ కింద వీడియో ఎవిడెన్స్ తీయకుండా కింద వేసి కొట్టేసి పగల కొట్టేసి ఆ ఫోన్ కూడా తీసుకెళ్లిపోయాడు, నాకు కూడా ఇవ్వకుండా. ఆయనతో పాటు అంతా ఉన్నారా? ఆయనతో పాటు ఒక 50 మంది ఉన్నారు. టీడీపీ అధ్యక్షులు మొత్తం ఉన్నారు ఇక్కడ, ఈ ఊరు చాలా మంది ఉన్నారు. దాంతో పాటు జుంబా అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ. ఆయన జుమ్మాని వెతికి అంటున్నాడంటే కొలుగుపూడి గారు ఆయన వెళ్ళి కొట్టాను, ఆ పిల్లోని వెళ్ళి కొట్టాను, నేను చూసుకుంటా ఏమైనా అయితే నువ్వు వెళ్ళి కొట్టి ఆయన అవసరం వచ్చి చంపేవాడు అని చెప్తున్నాడు ఆయన వచ్చి. ఆయన గుక్యా బాలమురళి అండి ఆయన పేరు.